నెక్స్ట్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ వాట్ ఆర్ యాంటాసిడ్స్? ఇదంలోనూ చూడండి, యాసిడ్స్కి ఎగైనెస్ట్గా తీసుకునే డ్రగ్స్ని యాంటాసిడ్స్ అంటారు. యాసిడ్స్కి ఎగైనెస్ట్గా తీసుకునే డ్రగ్స్ని యాంటాసిడ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటాసిడ్స్ ఎక్కడ ఉంటాయి? యాసిడ్స్ ఎక్కడ ఉంటాయి? సింపుల్, మన బాడీలో ఎక్సెస్ అమౌంట్లో యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీకి మనం తీసుకునే డ్రగ్స్ని ఏమంటాము? యాంటాసిడ్స్ అంటారు. ఈ యాంటాసిడ్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది? బాడీలో రిలీజ్ అయిన యాసిడ్స్ ఏం చేస్తుంది? న్యూట్రలైజ్ అవుతుంది. ఎలా న్యూట్రలైజ్ అవుతుంది చూడండి. యాంటాసిడ్స్ అనేది హిస్టమిన్స్ అనే అమైనో యాసిడ్స్ని రిలీజ్ చేసి యాంటాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. బాడీలో రిలీజ్ అయిన యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. వీటిని ఏమంటాము? యాంటాసిడ్స్ అని. సరే, వాట్ ఆర్ యాంటాసిడ్స్? వేటికి ఎగైనెస్ట్ తీసుకుంటున్న బాడీలో రిలీజ్ అయిన యాసిడ్స్కి ఎగైనెస్ట్ తీసుకుని డ్రగ్స్ని ఏమంటున్నాము? యాంటాసిడ్స్ అని. యాంటాసిడ్స్ ఉన్నవి బాడీలో రిలీజ్ అవుతున్నాయి అని ఎలా తెలవాలి? చెస్ట్ బాడీలో స్టమక్లో కానీ, చెస్ట్లో కానీ, థ్రోట్లో కానీ బర్నింగ్ ఉంటుంది. వన్ టైప్ ఆఫ్ బర్నింగ్, డైజెస్ట్ అవ్వదు. సో ఇవి సిమ్టమ్స్ ఆఫ్ యాంటాసిడ్స్ ఉన్నట్లు మనం ప్రూవ్ చేయవచ్చు. సో ఈ యాంటాసిడ్స్గా యూజ్ చేసే మేజర్ డ్రగ్ దట్ ఈస్ ఒమెప్రాజోల్. ఒమెప్రాజోల్ని యాంటాసిడ్స్గా యూజ్ చేసే ద మేజర్ డ్రగ్ నేమ్ ఈస్ ఒమెప్రాజోల్. Then the structure of omeprazole. S double bond CH2. CH3 OCH3 the omeprazole structure. Then next synthesis. ఎలా ఫామ్? సింథసిస్ చూడండి, ఏం తీసుకుంటున్నాము? 4-methyl orthophenylene diamine OCH. నెక్స్ట్ ఏమంటారు చూడండి, 4-methoxy orthophenylene diamine. దీనికి ఏమైనా చూడండి, ప్లస్ C double bond S C double bond S SH ఇక్కడ OC2H5. దీన్ని ఇంకా రాస్తారు ఇంకా క్లియర్. C SH double bond S bond OC2H5. దీన్ని ఏమంటారు చూడండి, డైజాంటేట్. సింపుల్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి C2H5 వచ్చిందా. సింపుల్. ఇవన్నీ ఏమన్నా రాస్తుంది చూడండి,
బెంజీన్ పైన OCH3 NH ఇక్కడ NH కలిపి రావాలి డబల్ బాండ్ CSH ఇది నెక్స్ట్ సైమల్టేనియస్ గా ఇంకొక దీన్ని ఇచ్చిన కదా 4 మిథైల్ మిథాక్సీ ఆటో ఫిలిన్ డై ఎథిలీన్ దీనికి సైమల్టేనియస్ గా ఇంకొకటి రావచ్చు CH2 ఇక్కడ OHC ఇక్కడ CH3 ఇక్కడ OCH3 ఇక్కడ CH3 బాండ్ దీన్ని ఏం చేస్తున్నాం చూడండి SO2C అంటే మీన్స్ థయోనైల్ క్లోరైడ్ థయోనిల్ క్లోరైడ్ ఇచ్చినప్పుడు సింపుల్ చూడండి OH ప్లేస్లో Cl వస్తుంది OH ఏమవుతుంది రిమూవ్ అవుతుంది OH ప్లేస్ Cl వస్తుంది కాదా hydrogen సింపుల్ OH కలిపి Cl ఇప్పుడు ఈ రెండు కలిపి యాడ్ చేస్తాం ఈ రెండు కలిపి యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే NaH తోటి అంటే సోడియం హైడ్రేట్ తోటి రిడక్షన్ చేస్తాం సోడియం హైడ్రేట్ తోటి రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి సింపుల్ ఈ Cl ఇక్కడ ఉన్న H ఉంటుందండి ఇక్కడ యాడ్ అవుతుంది Cl ప్లస్ యాడ్ ఇప్పుడు దీన్ని Cl ఇక్కడ రాస్తాం ఈ Cl ప్లస్ H యాడ్ H ఈ Cl వెళ్ళిపోతుంది ఇలా రెండు కలిపి రాస్తాం ఏమన్నా ఫస్ట్ అది రాస్తాం OCH NH C double bond yes CH2 then CH3 OCH3 double bond uniform దీనికి ఏమైనా చూడండి MCPBA means మెటాక్లోరో పర్బెంజోయిక్ యాసిడ్ ఏం చేస్తుందని చూడండి ఆక్సిడేషన్ చేస్తుంది చూడండి సింపుల్ ఈ సల్ఫర్ దగ్గర డబల్ బాండ్ వస్తుంది ఈ సల్ఫర్ ఇలాంటి వస్తుంది OCH3 N H double bond C S CH2 OCH also CH ఇక్కడ రిమైనింగ్ ఉంది MCPBA మెటాక్లోరో పర్బెంజోయిక్ యాసిడ్ ఇది ఓమైప్రాజోల్ స్ట్రక్చర్
మళ్ళొకసారి చూద్దాం. What are antacids? The acids which are released in the body, వీటికి అగైనెస్ట్గా తీసుకున్న డ్రగ్స్ని యాంటాసిడ్స్ అంటున్నాం. ఈ యాంటాసిడ్స్కి సిమ్టమ్స్ ఏంటి చూడండి. బర్నింగ్ చెస్ట్, బర్నింగ్ స్టమక్, బర్నింగ్ థ్రోట్, ఇవన్నీ కూడా యాంటాసిడ్స్ అది యాసిడ్స్ ఉన్నాయని. నెక్స్ట్ సింథసిస్, అంటే దీనికి యాంటాసిడ్స్కి ఎగైనెస్ట్గా యూజ్ చేసే డ్రగ్ని ఏమంటాము ఒమెప్రాజోల్ డ్రగ్ని. నేచర్లో ఒమెప్రాజోల్ అనే డ్రగ్ని తీసుకుంది. ఈ ఒమెప్రాజోల్ని ఎలా ప్రిపేర్ చేస్తుంది? ఫస్ట్ స్ట్రక్చర్ ఇలా ఫస్ట్ ఎలా చేస్తుందంటే 4-methoxy-orthophenylene diamine అండ్ మిథైల్ గ్యాన్జాంథైన్ తీసుకుంటే ఇది ఫామ్. దీనికి సైమల్టేనియస్గా దీనికి థైరాయిడ్ క్లోరైడ్ ఇస్తాం. ఈ రెండు రియాక్షన్ చేసినప్పుడు ఇది ఫామ్ ఆఫ్ దీనికి MCPA మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటే ఫైనల్గా ఫామ్ అనేది ఒమెప్రాజోల్ ది యాంటాసిడ్స్. నెక్స్ట్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ CNS. డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ CNS. డ్రగ్స్ నెక్స్ట్ లాస్ట్ వన్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ CNS. What are CNS? CNS means సెంట్రల్ న్యూరల్ సిస్టమ్. సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అంటే మన బాడీలో ఏవి సెంట్రల్ న్యూరల్ సిస్టమ్. సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ ఇక్కడ ఉన్న ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని కలిపి సెంట్రల్ న్యూరల్ సిస్టమ్. వీటిపైన యూజ్ చేసే డ్రగ్స్ ఏమేమి ఉన్నాయి అర్థమైంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆర్ కాల్డ్ as కంబైన్డ్ ఆర్ కాల్డ్ as సెంట్రల్ న్యూరో సిస్టమ్. వీటిపైన యూజ్ చేసే డ్రగ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ CNS డిప్రెసెంట్స్ అండ్ CNS స్టిమ్యులెంట్స్. ఫస్ట్ వన్ CNS డిప్రెసెంట్స్. నెంబర్ 2 CNS స్టిమ్యులెంట్స్. CNS డిప్రెసెంట్స్ అంటే ఏంటంటే మన సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ పైన ఓవర్ ప్రెషర్ పడుతుంది. ఓవర్ ప్రెషర్ హెడేక్ వస్తుంది. ఓవర్ ప్రెషర్ వచ్చినప్పుడు మైండ్ పనిచేయదు. అంటే ఎక్కువ ఆలోచనలు ఫామ్ అయినప్పుడు ఒకేసారి నెంబర్ ఆఫ్ థింకింగ్ థాట్స్ ఫామ్ అయినప్పుడు ఆ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయదు. ఆ నెంబర్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ ఒక డ్యామేజ్గా ఉంటుంది. వాటి థింకింగ్ని కానీ ఆ మైండ్ అంటే బ్రెయిన్ ఓవర్గా యాక్టివేట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని కూల్ చేయాలి. వాటేమంటాము CNS డిప్రెషన్ అంటే. జనరల్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా అంటే బాగా ఓవర్గా చేసినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చే ఏంటంటే ఏం చేసేటువంటి డ్రగ్స్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు అంటే ఓవర్ ప్రెషర్ సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ పైన ఉంది, బ్రెయిన్ పైన ఓవర్ ప్రెషర్ ఉంది. అది దాని కెపాసిటీ ఏం చేస్తుంది, దాని యాక్టివిటీ కెపాసిటీ ఏం చేస్తుంది చూడండి డిక్రీజ్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఇస్తాయి. ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది దాని యాక్టివిటీ కెపాసిటీ తగ్గినప్పుడు మన బాడీ కూల్ అవుతుంది. ఏసేపు ఇక్కడ స్లీపింగ్ అంటే ఎక్కువసేపు పడుకోవడానికి ఛాన్స్, నిద్ర ఎక్కువసేపు. అవి CNS డిప్రెసెంట్స్ అండి. డిప్రెసెంట్ మీన్స్ ఓవర్ యాక్టివిటీ ఆఫ్ బ్రెయిన్ ఏం చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది. దెన్ CNS స్టిమ్యులెంట్స్ మీన్స్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మనం డైలీ దాకా టీ బెస్ట్ ఎగ్జాంపుల్. టీలో బాడీని యాక్టివేట్ చేయడానికి ఏంటిది టీ ఆర్ కాఫీ తీసుకుంటాం. ఆ టీ ఆర్ కాఫీ తీసుకుంటే బాడీ ఎంత యాక్టివేట్ అవుతుంది సెంట్రల్ న్యూరల్ సిస్టమ్ పైన అది పనిచేస్తుంది. సో కాఫీ ఆర్ టీ ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డ్రగ్. సిగరెట్ కొందరికి సైంటిస్ట్ నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ చూడండి, సైంటిస్ట్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఫిజిక్స్ వాళ్ళు చూడండి, ఫిజిక్స్ సైంటిస్ట్ ఏం చేస్తుంది
వాళ్ళకు సిగరెట్ బాగా అలవాటు. ఎందుకంటే సిగరెట్ అనేది ఒక టైప్ ఆఫ్ డ్రగ్, ఆల్కహాల్ ఒక టైప్ ఆఫ్ డ్రగ్. అంటే వాళ్ళ బాడీ ఏమవుతుందండి, ఓవర్గా యాక్టివేట్ అవుతుందండి. దానికి ఒక లిమిట్ ఉండాలి, యాక్టివేట్ చేయడానికి లిమిట్ ఉండాలి. కాకుండా ఈ లిమిట్ క్రాస్ అయ్యి కూడా కొన్ని డ్రగ్స్ పనిచేస్తున్నాం, అందుకోసం ఈ రైడింగ్స్ అని. సో there are two types of CNS depressants and CNS stimulants. CNS depressant means activity of drug ni, sir, activity of central nervous system ni decrease చేస్తుంది. CNS stimulants అంటే ఏంటంటే ఆ యాక్టివిటీని ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేసే వాటిని CNS stimulants. నెక్స్ట్ అనస్థెటిక్స్. అనస్థెటిక్స్ అంటే ఏంటి చూడండి, అనస్థెటిక్స్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ CNS depressants. అంటే ఏంటంటే బాడీ పైన ఓవర్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏం పని చేయదు, అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ అనస్థెటిక్స్ యూజ్ చేస్తున్నాం. జనరల్గా అనస్థెటిక్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఒక హాస్పిటల్స్లో యూజ్ చేస్తాం. జనరల్గా అనస్థెటిక్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది చూడండి. అనస్థెటిక్స్ there are 2 types. Number 1 general anesthetics, normal anesthetics. General anesthetics and normal. General anesthetics का 2 types of drugs यूज చేస్తాం. weight చూడండి, nitrous oxide and second one chloroform. అనస్థెటిక్స్ అంటే మన బాడీలో, మన హాస్పిటల్లో పేషెంట్ని సర్జరీ చేయాలంటే ఏంటంటే సర్జరీ చేయాలన్నప్పుడు ఏదైనా బాడీ పైన ఇంజూరీ అయింది, సర్జరీ చేయాలంటే ఆ ప్రెషర్ని కానీ ఆ పెయిన్ కానీ తట్టుకోరు. అప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ అనస్థెటిక్ సిస్టమ్. ఏ అనస్థెటిక్ 2 టైప్స్ ఆఫ్ అనస్థెటిక్స్, జనరల్ అనస్థెటిక్స్ అండ్ నార్మల్ అనస్థెటిక్స్. జనరల్ అనస్థెటిక్స్ 2 టైప్స్ ఉంటున్నాయి. ఏంటి చూడండి, నైట్రస్ ఆక్సైడ్ N2O, ఇంకోటి క్లోరోఫామ్. N2O ఏమంటాము, లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటున్నాం. లాఫింగ్ గ్యాస్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ లాఫింగ్ గ్యాస్ వచ్చి కూడా ఏంటి సర్జరీ పెయిన్ని డిక్రీజ్ చేస్తుంది. సో N2O is also used as one type of anesthetics. Anesthetics are which are used to CNS depressants. The second type of general anesthetic is chloroform. Chloroform అనేది మనకు తెలుసు, చూడడానికి స్వీట్గా ఉంటుంది. ఆ స్మెల్ ఎలా ఉంటుంది చూడండి, ఫ్యూరింగ్ స్మెల్ ఎలా ఉంటుంది చూడండి, స్వీట్గా ఉంటుంది. కానీ అది కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్సెస్ ఉంటున్నాయి. కాబట్టి ఎక్కువ సార్లు అవి యూజ్ చేయరు. వాటిని ఏమంటున్నాము చూడండి, నార్మల్ అనస్థెటిక్స్. లాస్ట్ వన్ ఈజ్ నార్మల్ అనస్థెటిక్స్. నార్మల్ అనస్థెటిక్స్ ఏమంటారు, లోకల్ అనస్థెటిక్స్. లోకల్ అనస్థెటిక్స్, జనరల్ అనస్థెటిక్స్ అండ్ లోకల్ అనస్థెటిక్స్. లోకల్ అనస్థెటిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పైన ఆయన ఇంజురీ అయినప్పుడు దీని పార్ట్ని మనం ఏం చేయాలి, డ్రెస్సింగ్ చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది, ఈ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఈ పెయిన్ రిడ్యూస్ చేయడానికి మనం అప్పటికప్పుడు తీసుకునే డ్రగ్ని ఏమంటాము లోకల్ అనస్థెటిక్స్. కొన్నిసార్లు మనం కళ్ళల్లో చిగురుకుంటుంది, బాగా పెయిన్ వస్తుంది లోపల, వాటికి ఏం చేసుకుంటాం, ట్యాబ్లెట్ తీసుకుంటాం. అది లోకల్ అనస్థెటిక్స్, అప్పటికప్పుడు తీసుకునే వాటిని లోకల్ అనస్థెటిక్స్. సెకండ్ I repeat, central nervous system means brain and spinal cord, both are called as central nervous system. Central nervous system ki against తీసుకునే drugs ని మనం 2 types of drugs, they are CNS depressants and CNS stimulants. CNS depressant means activity of CNS, అంటే సెంట్రల్ nervous system ని యాక్టివిటీ చేసేవాళ్ళు ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. ఇంకా CNS stimulants అంటే ఏంటంటే యాక్టివిటీ ఆఫ్ సెంట్రల్ nervous system ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఏమంటాం, CNS stimulants. దెన్ నెక్స్ట్ అనస్థెటిక్స్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ CNS depressants. Depressant means సెంట్రల్ nervous system బ్రెయిన్ ఓవర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. వన్ టైప్ ఆఫ్ CNS depressant. Anesthetics also one type of CNS depressant. Anesthetics again include general anesthetics and local anesthetics. General again is anesthetics again include N2O and chloroform. అంటే జనరల్ అనస్థెటిక్స్ యూజ్ చేసే 2 drugs ఏంటి మేజర్గా అంటే
నైట్రస్ ఆక్సైడ్ అండ్ క్లోరోఫార్మ్ చూస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని లాఫింగ్ గ్యాస్ అనుకోవడానికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకుంటే ఓవర్గా నైట్రస్ ఆక్సైడ్ తీసుకున్నప్పుడు 2 hours తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న B12 విటమిన్ ఏమవుతుంది తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ అనొచ్చు. దెన్ నెక్స్ట్ క్లోరోఫార్మ్ తోటి దానికి స్మెల్ స్వీట్గా ఉండొచ్చు, కానీ కొంచెం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఈ 2 drugs ఎప్పుడు ఇస్తున్నారు చూడండి, బాడీ పేషెంట్ సర్జరీ టైంలో ఇవ్వచ్చు. నెక్స్ట్ లోకల్ అనెస్థెటిక్స్ మీన్స్ జనరల్గా యూజ్ చేసే లోకల్ అనెస్థెటిక్స్ ఏంటంటే చూడండి, పారా ఎమైనో ఇథైల్ బెంజోయిక్, నెక్స్ట్ పారా ఎమైనో ఇథైల్ బెంజోయిక్ COO ఆరాయమైన ఇథైల్ బెంజోయిక్ని దేనిలాగా లోకల్ అనెస్థెటిక్ చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు చిగురులకు పెయిన్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు తీసుకునే డ్రగ్స్ని లోకల్ అనెస్థెటిక్స్ అని. ఇటువంటి ఈ చాప్టర్ అంటే యూనిట్ క్లోజ్. నెక్స్ట్ రేపట్లో నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాం.